వెల్కమ్ టు BS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదాని 100 కోట్ల విరాళం రిజెక్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీతి నిజాయితీల గురించి ఈనాడు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన సమావేశం. ప్రపంచ ఆర్క్యూ పంచర్ డే వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఆదాని 100 కోట్ల విరాళం రిజెక్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెద్దలు సహచార మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు మందుల సామెల్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశంలో 2 అంశాలను పాత్రికేయ మిత్రులకు వివరించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు, ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన, రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నీతి నిజాయితీల గురించి ఈనాడు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఆయన రామోజీరావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు పాపం చాలా విషయాలు చెప్తున్నారు, నీతిని గురించి, నిజాయితీని గురించి. మీకు బుద్ధి అయినా ఉండాలా, మాట్లాడడానికి సిగ్గు అయినా ఉండాలా? బుద్ధి సిగ్గు లేనటువంటి మీ యాజమాన్యం మార్గదర్శి పేరుతో ఈరోజు నియమ నిబంధనలు తొంగలో దొక్కి, RBI గైడ్లైన్స్ తొంగలో దొక్కి మీరు యథాచ్ఛగా మీకు లేనటువంటి హక్కును వినియోగించి డిపాజిట్లు వసూలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడ్డటువంటి మీ సంస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి, ఈనాడు పత్రిక ఎంత క్రెడిబిలిటీ ఉందో. ఈనాడు పత్రిక నా మీద రాసింది, సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో అంతా జరిగిపోయింది, సిబిఐకి వచ్చేసింది, గోవర్ధన్ రెడ్డికి ఆ కేసులో ఇంత, ఈ కేసులో ఇంత, పాపం ఆయనే శిక్ష చేసాడు. పాపం నాకు ఈనాడు ఆయనే
అప్పుడు రామోజీరావు గారు బతుకున్నాడు. ఆయన పాపం ఆ కేసులో సిబిఐ కేసులో సెట్ చేశాడు. ఈరోజు ఏదైనా వస్తే సిబిఐ లాంటి సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని రాస్తుంది ఈనాడు. ఆ రోజు సిబిఐ జరిపి క్లీన్ చిట్ ఇస్తే ఆ సిబిఐని విమర్శించింది ఈనాడు. అంటే ఈనాడుకి కావాల్సింది నీకు అనుగుణంగా వార్త రావాల్సిందే తప్ప వాస్తవాలు పనికిరావు. సిబిఐ మీద విచారణ చేసింది, వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోవర్ధన్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేయాలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు మీరు రాసి, ఆ రాసిన తర్వాత సిబిఐ విచారణ పూర్తయ్యేటప్పుడు ఈరోజు అయిపోయింది, రేపు అయిపోయింది, దొరికిపోయాడు, అయిపోయింది. ఆ ఉపాహార కేసు ఒక ఆయన, ఈయన సోమిరెడ్డి ఒక ఆయన, పంచాకబెట్టి ఆయన, వీళ్ళందరూ కలిసి కేసులు శిక్షలు కూడా ఖరారు చేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది మీది. మీ బ్రతుకంతా అదే. ఈ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏడవడమే. తీరా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే సిబిఐని విమర్శించేటట్టుగా రాసావు నువ్వు పత్రికలో. కాబట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక అజెండాతో పనిచేస్తున్నారు మీరు. ఆ అజెండా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చూపించాలా, చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని ఒప్పులుగా చూపించాలా, చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలన్నింటినీ పక్కన. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన సమావేశం. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ముందుగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. ఏమాత్రం పొగా కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది. ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి 5% అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది. ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఈజ్ కీ. సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభల్లో మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి, ఎకో టూరిజం, అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది. ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది. ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన గైడెన్స్లో ఇది ఈ మీటింగ్ వెళ్తాం. మీరు చెప్పిన మాటలు సార్, ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ్యావ్ గ్రేటెస్ట్ స్కోప్. మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. అవన్నీ వదిలేసాం ఈ రోజున. అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది. సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం, ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం. మ్యామ్, ఐ థింక్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం. దానికి సంబంధించి వీ హ్యావ్ ఇనిషియేటెడ్ కార్పొరేషన్. వెన్ దట్ పాలసీ విల్ బి రెడీ మ్యామ్? మీరు అంటే సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటో, ఏరి ప్రాంతం ఏంటది? ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్, మనకి టెంపుల్స్ కానీ, తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ, ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా
ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ పాంప్లెట్. ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది యూస్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. ప్రపంచ ఆక్యుపంక్చర్ డే వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆక్యుపంక్చర్ చికిత్స విధానానికి గుర్తింపు ఇచ్చిందని అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చికిత్సలు అందించే విధానం ఆక్యుపంక్చర్ అని అన్నారు. ఈ విధానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ తెలిపారు. అలోపతి విధానంలో కంటే అద్భుతంగా ఈ విధానంలో చికిత్సలు అందించవచ్చునని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చికిత్స విధానాన్ని గుర్తించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటుతో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన ప్రాక్టీషనర్లకు చికిత్స పద్ధతులపై అవగాహన కల్పించారు. Thank you, sir, for highlighting the significant impact of acupuncture on wellness and healing. Please join me in giving a big round of applause. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్. నేను తెలంగాణ ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. సో ఈరోజు మేము ప్రపంచ ఆక్యుపంక్చర్ డే, వరల్డ్ ఆక్యుపంక్చర్ డే మేము ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆక్యుపంక్చర్ వైద్యం చాలా మందికి అవగాహన లేదు. మన ప్రాచీన భారతీయ వైద్య విధానమేనండి. దాన్ని మనం పూర్వీకులు శుచి వేద లేదా నాడీ చికిత్స, మర్మ చికిత్స అనే పేర్లతో మనం పిలుచుకునే వాళ్ళము. వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్న వైద్యం అండి. సో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే పురస్కరించి యునెస్కో ఈ ప్రాచీన వైద్యాన్ని గుర్తించి ఇది ఒక అద్భుతమైన మెడికల్ హెరిటేజ్ గా గుర్తించి అండ్ దీన్ని ప్రతి ఏటా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వైద్యాన్ని వాళ్ళ దృష్టికి వచ్చింది. సో చైనాలో కానీ చాలా పాపులర్ ట్రీట్మెంట్ అండి ఇది. సో వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. వాళ్ళు కూడా 1962 నుంచి వాళ్ళు కూడా పరిశోధన చేసి 1200 రకాల రోగాలకి ఎలాంటి డ్రగ్స్ అవసరం లేకుండా, ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా ఇది ఒక అద్భుత వైద్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. సో మనిషికి రోజు రోజుకి పొల్యూషన్ కి ఎక్కువైపోతా ఉంది. హానికరమైన మందులు, హానికరమైన ఆహారానికి దగ్గర అవుతా ఉన్నాం. సో వైద్యం చాలా ఖరీదుగా మారుతా ఉంది. అండ్ వైద్యం తీసుకున్న అనారోగ్యాలతో చనిపోవడం అనేది జరుగుతుంది. సార్ ఆక్యుపంక్చర్ భయపడాల్సిన అవసరం లేదు సార్. మనం ప్రాథమిక చికిత్సల్లో. నమస్తే, నేను డాక్టర్ సుధీర్, తెలంగాణ ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. ఇవాళ మనం వరల్డ్ ఆక్యుపంక్చర్ డే సెలబ్రేషన్ చేస్తా ఉన్నాం ఇక్కడ. అండ్ దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒక గజెట్ రిలీజ్ చేస్తూ ఆక్యుపంక్చర్ రికగ్నైజ్ చేసింది. దానికి కృతజ్ఞతగా కూడా ఇది థ్యాంక్స్ గివింగ్ జెస్చర్ గా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. దీని తర్వాత చాలా మంది ప్రముఖులు, డిస్టెన్స్ నుంచి వచ్చిన ప్రముఖులు కూడా మనకి ఆక్యుపంక్చర్ నిష్ణాతులు దీని గురించి మనం అంటే ఈ థెరపీ గురించి ఇంకా విపులంగా చెప్పే ప్రయత్నంలో ఆక్యుపంక్చరిస్ట్ అందరికి ఎడ్యుకేట్ చేసే వర్క్షాప్ నడుస్తుంది. సో ఆక్యుపంక్చర్ ఇప్పుడు రికగ్నైజ్ అయిన తర్వాత దాని విశిష్టత తెలిసి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఆక్యుపంక్చర్ మన సంస్కృతి ఇది. ఈ మన సంస్కృతిని మనం తిరిగి తెచ్చుకోగలిగినాం కనుక మనకు దానికి రికగ్నిషన్ వచ్చింది కనుక దాన్ని మనం ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో ఆక్యుపంక్చర్ లో వీ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే మనకి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆక్యుపంక్చర్ లో మనము లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం విత్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఇవన్నీ విశిష్టతలు ఉన్నాయి కనుక సెంట్రల్ గవర్నమెంట్ మనకి రికగ్నైజ్ చేసింది. దీన్ని స్టేట్ కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ ఫామ్ చేయాలి తొందరగా. అట్లాగే ఇది ప్రతి పిహెచ్సిలో మనకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక కామన్ మ్యాన్ కి రీచ్ అవుతుందని మేము సభాముఖంగా తెలియజేస్తానికి మేము వాళ్ళ కంకణం కట్టుకున్నాము. సో ఆక్యుపంక్చర్ ని మనం పిహెచ్సిస్ లోకి ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఈ ఆక్యుపంక్చర్ రికగ్నైజ్ చేసిన విషయము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనంలో ఈ రోజు 120 ల్యాప్టాప్లు, 50కి స్కాలర్షిప్లు, మహిళలకు కుట్టు మిషన్లు మహిళలకు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు శ్రీ 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 త్రిదండి రామానుజాచనజీయర్ స్వామి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే 7 గుండ్ల దేవస్థానంలో కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి, తోట మిత్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో వాళ్ళందరికీ కూడా వచ్చే సంవత్సరంలో కల్పిస్తామని తెలిపారు. మల్లికార్జున, వి ఉద్దేశ్ కుమార్, ఏ యోగేష్, ఆర్ సాయి తేజ. ఫ్రీగా ఉంటే మేము పిలిచినప్పుడు స్టేజ్ మీదకి వస్తూ చాలు. అంతకంటే ముందు మన సనత్ నగర్ శాసనసభ సభ్యులు శ్రీ గౌరవనీయులు బంధువులారా, పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రాంతాలలో, ఆలయాలలో అందరూ ఒకచోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో, వనభోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఇది మనకే కొత్త కాదు. అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అని అంటే, ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే పేరుతో సమాజానికి ఎప్పుడు ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రధానమైనటువంటి బ్రాహ్మణ వర్గాన్ని వారి వారి కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే లోటు ఉంటుందో ఆ లోటును పూర్తి చేయడం కోసం బ్రాహ్మణ వర్గాల్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, వారికి వారి జీవితాన్ని చక్కగా ప్రకాశింపచేసుకుంటూ సమాజాన్ని ప్రకాశింపచేయడం కోసం కావాల్సినటువంటి సహకారం అనే సేవను అందించడం కోసం శ్రీ శ్రీ త్రిడండి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మిత్రులు వెన్నను రామ్మోహన్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో పెద్దలందరినీ పిలవడం, చిన్నారులకు ఏదో ఒక కార్యక్రమం, ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ల్యాప్టాప్లు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యూనిటీ అనేది మనకెంతో అత్యవసరమైనటువంటి సందర్భం. ఈరోజు సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించవలసినటువంటి సందర్భాలలో మనందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రమే కాదు యావత్ దేశంలో, ప్రపంచంలో కూడా ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడడానికి మనం దేవుని బిడ్డలుగా చేసేటువంటి చాలా కార్యక్రమాలు, మనకు దేవుళ్ళు చాలా మంది ఉంటారు, చాలా టెంపుల్స్ ఉంటాయి. ఈరోజు మన సనత్ నగర్ నియోజకవర్గంలో అత్యంత బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. గణేష్ టెంపుల్ మొదలుకొని, మహాకాళి అమ్మవారి టెంపుల్ మొదలుకొని, ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు, ఇక్కడ హనుమాన్ దేవాలయం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనలో మేము 120 ల్యాప్టాప్స్, 50 మందికి స్కాలర్షిప్స్, అంతేకాకుండా మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి శ్రీ 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 తిదండి రామానుజ చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులతో
మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడిగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి, నా మిత్రులకి, నా తోటి స్నేహితులకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో మేము ఇంకా ఎన్నో ముందరికి తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కూడా ఈరోజు మేము స్కాలర్షిప్స్కి, ల్యాప్టాప్స్కి, అంతేకాకుండా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు సీజ్ చేసిన పోలీసులు. హనుమాన్ టెక్నిక్ ప్రాంతంలో హవాలా డబ్బులను తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్. బ్యాగ్ లో తరలిస్తున్న 6,69,000 నగదు సీజ్. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. పోలీసులు ఎట్లా నోటీసు దీంట్లో రాకపోతే పోలీసులు వస్తారని ముందుగానే అంచనా వేసే వెళ్ళిపోయాడు అనేది ముందుగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ అంచనా ప్రకారం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఫోన్స్ కూడా ఆయన రెస్పాండ్ కావట్లేదు. అనేది వచ్చింది. వర్క్స్ అనే ప్రెజెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్ట్ చేస్తూ మేము నిన్ననే ఈ రోజు మార్నింగ్ పంపించాము. ఏం తప్పు చేయలేదు, ఇదేమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు ఇంకా సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి చూసి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం. రెస్పాన్స్ రావాలి, కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తాము, కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న
ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు కూడా పోలీసులకు సహకరించాలని చెప్పి చెప్పింది. హైకోర్టులో ఆశ్రయించినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అవకాశాలను కోల్పోతున్నారని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో సమితి కార్యాలయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల ద్వారానే వెనుకబడిన వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నారని తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయమంటే పట్టించుకుని పాలకులు రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఈ రిజర్వేషన్ల అమలు అధికారం ఆయా రాష్ట్రాలకు ఉందని, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం లేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసేందుకు జీవో 26ను తీసుకువచ్చిందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దాసు సురేష్ కోరారు. కొంచెం డోర్ పెట్టండి, డోర్ పెట్ట పైన లాక్ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ తిండి వాళ్ళ అవకాశాలు వాళ్ళే తింటున్నారు. దాంతోపాటు బీసీలకు ఎస్టీలకు చెందాల్సినటువంటి వాటాను కోటాను తిండిని కూడా వాళ్ళే తింటారు. మరి మేము ఈరోజు ఇలా మీటింగ్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, మీ తిండి మీరు తింటా ఉన్నారు, మా తిండి కూడా మీరే తింటా ఉన్నారు. ఇక పైన ఇది మంచి పద్ధతి కాదు, ఇది చెల్లది. మీ తిండి మీరు తినండి, మీ అవకాశాలు మీరు తినండి, మా జనాభా రీత్యా మా అవకాశాలు మమ్మల్ని తిననియండి అని చెప్పేసి అని, మా అవకాశం మమ్మల్ని అందుకునేటటువంటి విధంగా ముందుకు పోనీయండి అని చెప్పేసి అని ఇలా అన్ని రాజకీయ పార్టీలకు అగ్రవర్ణాలకు కూడా మేము చాలా కర్రకండిగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే బీసీలకు రాజ్యాధికారం అంటే చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నా, బీసీ మహిళలకు మహిళా బిల్లులో సబ్కోటా కావాలన్నా, జాతీయ జనగణనలో బీసీ గణన జరగాలన్నా, అదేవిధంగా ఏదైతే బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ మంత్రిత్వ శాఖ దక్కాలన్నా కూడా వీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా క్షేత్రస్థాయి నుండి కూడా అనేక మంది నాయకులు కూడా తయారవుతున్నారు. ఇవాళ మేము పోరాడాలంటే మాకు బలమైన నాయకత్వం కావాలి, మేము యుద్ధం చేయాలంటే మాకు సైన్యం కావాలి. సో అటువంటి సైన్యాన్ని ఇలా మేము తయారు చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదాని 100 కోట్ల విరాళం రిజెక్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీతి నిజాయితీల గురించి ఈనాడు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన సమావేశం. ప్రపంచ ఆక్యుపంక్చర్ డే వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.